हरि ओम गुरुदेव, हरि ओम साईराम। ओम श्री वेदानंद गुरवे नमः। ఓం శ్రీ విఠలానంద గురవే నమః. ఓంకారం చెప్పుకుందాం 3 సార్లు. ఓం 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 దివ్య మంత్రాలు చెప్పుకుందాం. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం సింధుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే
श्रीवेददिगम्बराय ॐ नमो भगवते श्रीवेददिगम्बराय श्री गुरुभ्यो नमः सद्गुरुभ्यो नमः हरि ओम गुरुदेव, हरि ओम साईराम, ओम శ్రీ విఠలానంద గురవే నమః. హిమాలయ గురువుల ఆశీర్వాదంతో మన దత్త పరంపర మహాత్ములు అందరూ అనుగ్రహించి, ముఖ్యంగా శ్రీ సాయినాథుని యొక్క కృప ప్రేరణ మనకి లభించి, మనం శ్రీ సాయి సచ్చరిత్ర కీర్తిశేషులు గోవింద్ రఘునాథ్ దాబోల్కర్ రచించిన, మరాఠీలో రచించిన శ్రీ సాయి సచ్చరిత్రను మనం హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్, ఓం శ్రీ విఠలానంద గురవే నమః. హిమాలయ గురువుల ఆశీర్వాదం, అలాగే మన దత్త పరంపర మహాత్ముల యొక్క కృప, శ్రీ సాయినాథుని యొక్క ప్రేరణ అనుగ్రహంతో మనం స్వాధ్యాయంగా, పారాయణగా, మనం నిత్య పారాయణగా, అలాగే మనకి ఎరుకకు వచ్చిన దాన్ని ఆధారం చేసుకుని గురుకృపతో విశ్లేషించుకుంటూ మనం శ్రీ సాయి సచ్చరిత్రను మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ గ్రంథాన్ని మరాఠీలో కీర్తిశేషులు గోవింద్ రఘునాథ్ దాబోల్కర్ రచించారు. ప్రత్యక్ష భక్తులు సాయిని దగ్గరగా ఉండి చూసి వారి అనుమతిని పొంది రచన సాగించారు. అలాగే తెలుగులో మనకి చక్కగా మన జ్ఞాన గురువులు కీర్తిశేషులు శ్రీ అచలానంద సరస్వతి మహారాజు వారు చాలా శ్రద్ధతో, వారు పట్టుదలతో ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించి తాత్వికంగా చక్కగా ఎక్కడ మరాఠీ గ్రంథంలోని ఓవీలకు సంబంధించిన ఆ భావాన్ని కానీ మరొకటి కానీ అది తగ్గిపోకుండా సమానంగా చక్కగా మనకి అందించారు. మనం ఆ గ్రంథాన్ని పారాయణం చేసుకుంటూ వెళ్తున్నాం. నిత్య పారాయణ కింద మనం నిన్న 2వ అధ్యాయంలో మొదటి భాగం మనం చెప్పుకున్నాం. ఈరోజు 2వ భాగంలోకి వెళతాం. నిన్న 89వ ఓవి దగ్గర ఆపుకున్నాం పారాయణాన్ని. ఈరోజు ముందుకు వెళ్తున్నాం. పక్షద్వయ వివరణ వద్దు అన్న బాబా వాక్యం ఇంతకు పూర్వం నేను శ్రోతలకు చేసిన వాగ్దానాన్ని నాకు జ్ఞాపకం చేసింది. హేమట్ పంత్ చెప్తున్నారు, మొదటి అధ్యాయం సమాప్తమవుతుండగా నేను శ్రోతలకు ఒక మాట ఇచ్చాను. నాకు హేమాడ్ అన్న బిరుదు ఎలా వచ్చిందో ఆ కథనంతా తెలియజేస్తానన్నాను. కథలో ఇదొక కథ. దీని యుక్తాయుక్తతను మీరే నిర్ణయించుకోవాలి. దీనిని వింటే మీ జిజ్ఞాస చల్లారుతుంది, తృప్తమవుతుంది. శ్రీ సాయియే ఈ కథను కూడా చెప్పమని ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ ఉన్న సచ్చరిత్రలో మనం చదువుకుంటున్న ప్రతి వాక్యం, ప్రతి పదం అన్నీ కూడా సాయి యొక్క ప్రేరణతోటే జరుగుతున్నాయి కనుక మనం ప్రతిదీ కూడా సాయి చెబుతున్నారు అనే మనం భావనలో ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా అనుసరిద్దాం. తర్వాత సాయి చరిత్రను కొనసాగిస్తాను.
ముందుగా ఈ హేమాడ్ కథను వినండి. జాగ్రత్తగా సావధానులై వినండి. ప్రతి అధ్యాయానికి అంతంలో భక్త హేమాడ్ పంత్ విరచిత అనే వాక్యాన్ని చదువుతుంటాం. కానీ ఈ పంత్ ఎవరు? శ్రోతల మనస్సుల్లో సహజంగానే ఈ ప్రశ్న రేకెత్తుతుంది. మీ కుతూహలాన్ని సంతృప్తపరుస్తాను. నేను చెప్పబోయే విషయాలను మీరు శ్రద్ధగా వినాలి. ఈ రచయితకు హేమాడ్ పంత్ అన్న పేరు ఎలా వచ్చిందో చెబుతాను. మనిషి జన్మించినది మొదలు మరణించే వరకు శాస్త్రం అతనికి 16 సంస్కారాలను విధించింది. చూడండి, ఇదంతా కూడా మనకి చక్కటి జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు ఇక్కడ. ఒక మనిషి జన్మ తీసుకుంటే ఎన్నుంటాయో 16 సంస్కారాలు ఉంటాయి. వాటిలో నామకరణ సంస్కారం కూడా ఒకటి. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి శ్రోతల్లారా, ఈ చిన్న కథను వినండి. హేమాడ్ పంత్ అన్న నామకరణం ఈ రచయితకి ఎలా ఏర్పడిందో జాగ్రత్తగా విని తెలుసుకోండి. ఈ రచయిత మొదట్లో అల్లరివాడుగా, వాచాలుడుగా ఉండేవాడు. ఇతరులను నిందించటం, అవహేళన చేయటం ఇతని స్వభావంగా ఉండేది. చూడండి, అంటే బాబా సద్గురువులు వారి దగ్గరకు వచ్చే వ్యక్తులు వారి వెనక ఎలాంటి గుణగణాలు ఉంటాయో, ఎలాంటి వారు గురువుల చెంతకు చేరి ఉద్ధరింపబడతారో మనకి ఇక్కడ తెలుస్తోంది. చాలా జాగ్రత్తగా విందాం. ఇతరులను నిందించటం, అవహేళన చేయటం ఇతని స్వభావంగా ఉండేది. ఇతనికి ఎలాంటి జ్ఞాన విజ్ఞానాలు ఉండేవి కావు. సద్గురువు మహిమ గాని, గొప్పదనం గాని, ప్రాముఖ్యత గాని ఇతనికి తెలియదు. కుబుద్ధి, కుతర్కానికి ఇతను ప్రతిరూపంగా ఉండేవాడు. చూడండి ఎన్ని రకాల అవలక్షణాలు. తనకున్న తెలివితేటలను చూసుకుని గర్వించేవాడు. ఇది కూడా ప్రమాదమైన లక్షణం. వాద వివాదాల్లో అనవసరంగా తలదూర్చేవాడు. కానీ ఇతని ప్రారబ్ధం చాలా బలీయమైనది. ఆ సుకృతం కొద్దీ ఇతనికి ఇష్టం లేకపోయినా ఇతను సాయి పాదపద్మాలను దర్శించగలిగాడు. ఇతనికి తన పూర్వజన్మల రుణానుబంధం కొద్దీ కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ భక్త ప్రవర్తులతో భక్త ప్రవరులతో పరిచయం లభించింది. వారి మూలంగానే ఇతను షిరిడీని దర్శించగలిగాడు. లేకపోతే జన్మలో ఇతను షిరిడీ ముఖం చూసేవాడా? కాకా సాహెబ్ నన్ను షిరిడీకి రమ్మని ఒకటే పోరు పెట్టాడు. అతని ఒత్తిడి భరించలేక షిరిడీకి వెళ్ళటానికి ఒప్పుకున్నాను. కానీ బయలుదేరే సమయానికి హఠాత్తుగా నిర్ణయం తారుమారయ్యింది. నాకు ఒక ప్రాణ స్నేహితుడున్నాడు. అతను గురుదీక్ష పొంది గురుపుత్రుడయ్యాడు. చూశారండి, గురుదీక్ష దొరకటం చాలా అదృష్టం, మహాయోగం. అది గురు దీక్షను పొందాము అంటే ఇక సాక్షాత్తు ఆయనే తండ్రి, తల్లి, సర్వం. అందుకని గురుపుత్రుడిగా మారటమే, స్త్రీలైతే గురుపుత్రికగా మారటమే జరుగుతుంది గురు దీక్ష ద్వారా. అతను కుటుంబంతో పాటు లోనావాలాలలో ఉండేవాడు. అతను ఒకానొక విచిత్ర పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. ఆ ప్రాంతం చాలా ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఉంటుంది. అలాంటి వాతావరణంలో కూడా అతని ఏకైక కుమారునికి తీవ్రమైన జబ్బు చేసింది. ఆ కుర్రవాడు బలంగా, ఆరోగ్యంగా ఉండేవాడు. గుణవంతుడు కూడా. మానవ ప్రయత్నాలన్నీ చేశారు. చేయవలసిన చికిత్సలన్నీ చేయించారు. మంత్రాలు, తంత్రాలు, పూజలు, వ్రతాలు అన్నీ చేశారు. చేయవలసిన చికిత్సలన్నీ జరిగాయి. గురువు కూడా వచ్చి పిల్లవాని ప్రక్కన కూర్చున్నాడు. కానీ ఎన్ని చేసినా ఏమీ లాభం లేకుండా పోయింది. ఆ అబ్బాయి అందరినీ మోసం చేశాడు.
అలాంటి విపత్కర స్థితిలో గురువు మాత్రమే ఆ ఆపదను తగ్గిస్తాడని అంటారు. ఆ గురువు కూడా ప్రక్కన కూర్చున్నాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు. అతని ప్రయత్నాలు కూడా అన్నీ వ్యర్థమైపోయాయి. మానవ జీవితం విచిత్రాతి విచిత్రమైనది. ఎవరు కొడుకు, ఎవరు భార్య, అంతా కర్మతంత్రమే, కర్మానుసారమే అన్నీ జరుగుతుంటాయి. నిన్న చెప్పుకున్నాం. మరణించటం, జన్మించటం, మరణించటం, బంధాలు నాది, నా వాళ్ళు అనుకుని మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని అనుసరించినా, ఏ రకంగా జీవించినా కూడా కర్మానుసారమే. కర్మ తీరగానే విడిపోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. అది ఇది ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు మనకి. మన ప్రారబ్ధ కర్మను అనుభవించక తప్పదు. నాకా విషయ నాకా విషాద వార్త తెలిసింది. దానితో నా మనసు వికలం చెందింది. చింతామగ్నమైంది. గురువు వల్ల జరిగే ప్రయోజనం ఇంతేనా? గురువు కూడా అతని కొడుకును రక్షించలేకపోయాడే! ప్రారబ్ధం చాలా ప్రబలమైనది. ఆ కర్మ నా మనస్సును బలహీనం చేసి వేసింది. స్థాయి దర్శన కాంక్షను నష్టం చేసింది. ఇలాగ మనం ఇంకొకరి కర్మలను గురువు చేయలేకపోవటం ఉండదు. కానీ మనం లెక్కలు కడుతూ ఉంటాం గురువుల విషయంలో. ఆ గురువు వచ్చారు, చేశారు అని. ఇక్కడ గురువు అనేది ఒక్కొక్క పాత్రలో, ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క రకంగా మనకి అందుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి డాక్టర్లు కూడా మనం అనుకుంటాం. అందుకనే ఒక్కొక్క డాక్టర్ చెప్పారనుకోండి, ఆయన ఎంబీబీఎస్, బీఎస్సీ చదివారు. చాలా డిగ్రీలు ఉండే ఉంటాయి. కానీ నా వల్ల కాదు నాయనా అన్నారు అంటే, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకని? మరి ఆయన చేయలేకపోయాడు అంటే, ఇక్కడ వ్యక్తిగా చేయటం వేరు, శక్తిగా చేయటం వేరు. గురువులైనా కూడా ఎంతమంది ఉన్నా, మనకు తగిన గురువు, మనకి అక్కడ ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని చెప్పే గురువు దొరికేదాకా మనం ప్రయత్నం ఆపటానికి లేదు. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి మనం వాళ్ళకి జరగలేదంటే నాకు జరగదని నిర్ణయం చేసుకుంటాం మనం. ఆ! నిందిస్తాం కూడా. అతను ఇందాక అన్నారుగా, మనం గురువులను నిందించటం నా పని అప్పుడు, నా స్థితి అని చెప్పారు. ఆ కారణంగా సాయిబాబా దగ్గరకు ఈయనకి పిలుపొచ్చినా కూడా, ఎవరికో జరిగిన దాన్ని, ఎవరికో ఉన్న కర్మను ఆధారం చేసుకుని, గురువులు కూడా ఏం చేయరు, గురువులు కూడా ఏం తెలీదు అని నిర్ణయాలు చేసేసుకుంటారు దూరం నుంచి విని. కానీ అక్కడ జరిగే తతంగం ఏమిటి? ఒక్కొక్కసారి మరణమే అది అక్కడ పరిష్కారం. మనం అర్థం చేసుకోవడం తెలీదు కానీ, కొన్ని కొన్ని సందర్భాలలో తల్లిగా, తండ్రిగా, బంధువులుగా ఎవరు నా వాళ్ళు చనిపోకూడదని మనం అనుకుంటాం. అనుకుంటాం. అందరికీ ఆ ఆలోచనే ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ ఎంత కర్మ తీసుకొని వచ్చారో అంత కర్మ జీవించగానే 10 ఏళ్ళవనండి, 100 ఏళ్ళవనండి. ఎన్నేళ్ళు ఏ స్థాయి కర్మ ఉందో ఆ స్థాయి కర్మ అవ్వగానే వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవటం అంటే ఏమిటి? ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవాలండి. గురువులు చేయలేదు, గురువులు కూడా ఏం చేయకపోతే ఎందుకు అని భలే వాదిస్తూ ఉంటారు మూర్ఖులు వాళ్ళు. జ్ఞానం లేని వాళ్ళు, అసలైన జ్ఞానం అందని వాళ్ళు. ఒక గురువు ఉంటే నేర్పుతారు. ఏమిటంటే ప్రారబ్ధానుసారం జరుగుతుంది. అతని ప్రారబ్ధంలో అంతే వయసుంది. ఎంత వయసుందో ఆ వయసు అవ్వగానే చిన్న పిల్లాడైనా, పెద్దవాడైనా, ఏ డబ్బు ఉన్నవాడైనా, డబ్బు లేనివాడైనా సరే మరణం వచ్చి అక్కడ ఆ దేహానికి ముగింపిస్తుంది. దేహానికి మాత్రమే ముగింపు ఇచ్చి మరొక కొత్త జన్మలోకి దారి చూపిస్తుంది, తీసుకువెళ్తుంది. అంటే అతను జీవిస్తాడు, కంటిన్యూ అవుతాడు. కానీ దేహ మరణం తప్పదు. దేహానికి లిమిటేషన్ ఉంది. ఇప్పుడు మనం ఉన్నాం, ఒక ఉదాహరణ, మంచి సెల్ ఫోన్లు వాడుతున్నాం, చక్కటివి కొన్నాం 30,000 పెట్టి, 40,000 పెట్టి. అది పాడయ్యింది, ఆగిపోయింది. ఆ స్క్రీన్ కనిపించటంలా డెడ్ అయిపోయింది. ఏం చేస్తాం? మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం.
అతను ఏమంటాడు, అయ్యా ఇది కింద పడిందో, మరొకటయిందో, ఏమైందో దీని కర్మ మీరేం చేశారో తెలీదు. ఇక ఇది ఓపెన్ కాదు, మదర్ బోర్డ్ పోయింది. ఇంకొక 20,000 ఖర్చు పెడితేనే బాగవుతుందంటాడు. 20,000కి కొత్త ఫోన్ వస్తుందయ్యా అని చెప్పి మనం వెనక్కి పట్టుకుపోయి ఇంకా దాన్ని తీసేసి ఆ 20,000 ఇచ్చే బదులు ఇంకొక కొంత వేసుకొని కొత్తదే కొనుక్కుంటాను, పాతదెందుకు అంటామా లేదా? అలాగే కర్మలు తీరిపోయాక ఇక అక్కడ రిపేర్ లేదింక దానికి. కర్మ తీరిపోయింది. ముగింపుకొచ్చింది పాపం. ఆ బాలుడికి ఆయుష్ అంత మాత్రమే ఇవ్వబడింది. అతని పూర్వజన్మ కారణంగా. అక్కడ ఇక గురువు వచ్చినా, ఎవరొచ్చినా సరే అక్కడ సృష్టి న్యాయం, ప్రకృతి న్యాయం, భగవంతుడి యొక్క న్యాయ చట్టం నడుస్తుంది కనుక ఆ పిల్లవాడు చక్కగా వెళ్ళి మళ్ళీ కొత్త జన్మ తీసుకుని ఇంకో రకంగా జీవితాన్ని జీవిస్తాడు. పుడతాడు, జన్మ తీసుకుంటాడు. కానీ చూసేవాళ్ళు అయ్యో! చిన్న పిల్లాడు పోయాడే, అయ్యో! అని తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ కూడా మామూలుగా ఆలోచిస్తారు. వాళ్ళ జ్ఞానం అంతవరకే. అయ్యో! హఠాత్తుగా చనిపోయా అంటే ఎవరైనా చంపారా? గురువులు చంపుతారా? బతికించే అవకాశం ఉంటే ఖచ్చితంగా గురువులు శాయశక్తులా తమ శక్తిని ఇవ్వటానికే ఉంటారు. కానీ అయినా కూడా జరిగింది అంటే అక్కడ ఇక ఆయుష్ అంత మాత్రమే అని మనం అర్థం చేసుకుని, ఇక అతనికి చేయాల్సిన ఉత్తమ క్రియలు ఏమున్నాయో అతనికి మనం జరిపించాల్సిందే. తప్పితే దాన్ని ఆధారం చేసుకుని గురువుని కానీ, దైవాన్ని కానీ ఎవ్వరిని నిందించకూడదు. నిందించామా ఆ అజ్ఞానం కారణంగా మనం మళ్ళీ కొత్త కర్మల్లో ఇరుక్కుంటాం. అనుభవించాల్సి వస్తుంటుంది. అది ఈయనకి తెలియక ఈయన అనుకున్నాడు. అక్కడ గురువుండి కూడా నిర్ణయించినప్పుడు ఇక సాయి మాత్రం ఏమిటి? సాయి కూడా గురువు అంటున్నారుగా. సాయి గురువులతో ఇంకేం లాభం అన్నట్టుగా నిర్ణయించేసుకున్నట్టు ఈయన పాపం. అలాంటి విపత్కర స్థితిలో గురువు మాత్రమే ఆ ఆపదను తగ్గిస్తాడని అంటారు. ఆ గురువు కూడా పక్కన కూర్చున్నాడు. కానీ ఏమి చేయలేకపోయాడు. ఇది దూరంగా బయటుండి నిర్ణయం చేస్తున్నారు గురువు శక్తిని కూడా. అతని ప్రయత్నాలు కూడా అన్నీ వ్యర్థమైపోయాయి. అంటే ఆయుష్ తీరిపోయింది, వెళ్ళారు. ఆయుష్ ఉంటే గనక ఏదో ఒక మార్గం అక్కడ ఎవరో ఒకరి ద్వారా మనకి ఇప్పించబడుతుంది. మానవ జీవితం విచిత్రాతి విచిత్రమైంది. ఎవరు కొడుకు, ఎవరు భార్య. అంతా కర్మతంత్రమే, కర్మానుసారమే అన్నీ జరుగుతుంటాయి. మన ప్రారబ్ధ కర్మను అనుభవించక తప్పదు. ఎంతుందో అంతా అనుభవించాల్సిందే. అనుభవించేసిన తర్వాత ఇంకా ఆ జన్మ ఉండదు. కొత్త జన్మకు వెళ్ళిపోవాల్సిందే పూర్తిగా. నాకా విషాద వార్త తెలిసింది. దానితో నా మనసు వికలం చెందింది. చింతామగ్నమైంది. గురువు వలన జరిగే ప్రయోజనం ఇంతేనా? గురువు కూడా అతని కొడుకును రక్షించలేకపోయాడే. ప్రారబ్ధం చాలా ప్రబలమైనది. ఆ కర్మ నా మనసును బలహీనం చేసి వేసింది. సాయి దర్శన కాంక్షను నష్టం చేసింది. వెళ్ళక్కర్లేదు, చూడక్కర్లేదు అనే నిర్ణయం తీసేసుకున్నాడు ఈయన పాపం. నేను షిరిడీ వెళ్ళకుండా ఆపివేసింది. అసలు షిరిడీకి ఎందుకు వెళ్ళాలి? మా స్నేహితునికి ఏ గతి పట్టిందో చూశారు కదా! గురు సాంగత్యం వల్ల కలిగే లాభం ఇదేనా? ప్రారబ్ధం ముందు గురువేం చేయగలడు? ప్రారబ్ధానుసారం ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది. జరిగి తీరుతుంది. అలాంటప్పుడు ఇక గురువు అవసరమేముంది? ఈ ఈ ఈ పద్ధతి చాలా మంది తర్కం ఉంటుంది. గురువు అవసరం చాలా ఉంటుంది. ఒక జన్మకి సంబంధించినది కాదు గురువు. గురువంటే సాక్షాత్తు భగవంతుడే. అలా అని మనం భగవంతుడిని కూడా వదిలేస్తామా? భగవంతుడిని తీసి అవతల పడేస్తామా? కులదేవతని అందరిని ఇక వదిలేసి మనం ఉంటామా? ఉంటే జీవించగలమా? మనం ఏదో అజ్ఞానంతో, ఆవేశంతో తీసేశాను, ఇంక చూడను, పూజించను అనుకుంటాం. కానీ ఆ దైవం చూస్తూనే ఉంటాడు. ఆ దైవం మన అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, ఆవేశానికి ఏదో రకంగా పాఠం, బుద్ధి నేర్పుతూ రక్షిస్తాడు తప్పితే వదిలిపెట్టరండి. గురువు, దైవం ఎప్పుడూ వదిలిపెట్టరు. వాళ్ళకి బుద్ధి చెబుతారు. తప్పు చేస్తే తప్పుకు శిక్ష వేసో, మరొకటి చేసో వాళ్ళకి పాఠం నేర్పుతారు. వదలటం ఉండదండి వాళ్ళని. వదలటం అనేది జరగనే జరగదు. భగవంతుడు ఎవరిని వదులుతాడు? మీరు భగవంతుడిని తప్పించుకొని ఏ ఊరు వెళితే అక్కడ భగవంతుడు ఉంటాడు. కొండల్లోకి వెళితే ఉంటాడు.
ఎక్కడికి ఎంత దూరమైనా వెళ్ళండి, అక్కడ కూడా భగవంతుడు ఉంటాడు. అంటే సర్వాంతర్యామి. కనుక నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళటం లేదు, గుడికి మానేశాను అంటే బయట లేడా భగవంతుడు? రోడ్డు మీద ఉండడా? ప్రకృతిలో ఉండడా? ఇది మన అజ్ఞానం, ఆవేశం, అహంకారంతో అనుకునేవే. కానీ భగవంతుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. అలాగే గురు శక్తి, గురు కృప, గురువు యొక్క దాని నుంచి ఎవ్వరు దూరం అవ్వలేరు. వీళ్ళకి వీళ్ళైతే దూరంగా ఉంచితే బతుకుతారు, ఉండండి. ఆయన మనకి దూరం చెయ్యడు కనుక, ఎప్పటికి చేయడు. అదే ఇక్కడ చెప్పారు. ఇక గురువు అవసరం ఏముంది? ఇలాంటి ఆలోచనల మూలంగా షిరిడి వెళ్ళటం మానుకున్నాను. మనం ఉన్న చోటును వదిలి వెళ్ళటం దేనికి? అది. గురువు కోసం పరుగులు పెట్టటం ఎందుకు? మనం సుఖంగా ఉన్న స్థితిని కోరి కోరి దుఃఖంగా ఎందుకు మార్చుకోవాలి? దుఃఖాలను ఎందుకు ఆహ్వానించాలి? చూడండి ఎంత వెర్రితనం అంటే, అంటే గురువు దగ్గరికి వెళ్ళటం, దుఃఖాన్ని ఆహ్వానించటం. అలాగే ఎవరు రారు. కష్టం వచ్చినప్పుడే గురువుల దగ్గరికి వస్తారు. ముందు అన్నీ బాగున్నప్పుడు ఎవరొస్తారండి? ఎవ్వరు రారు. గురువు దగ్గరికైనా, గుడికైనా అన్నీ బాగున్నప్పుడు రానే రారు. అదే చాలు అనుకుంటూ ఉంటారు. డబ్బు ఎక్కువైనా రారు, డబ్బు ఆహ్, తక్కువైనా రారు. కొంతమందికేమో నాకు దేవుడు ఇవ్వలేదంటూ పగతో రారు. ఎక్కువైతేనేమో ఖాళీ లేదంటారు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉండి అందుకనే ఈయన కూడా ఎందుకు నేను షిరిడి వెళ్ళాలి? డబ్బులు వేస్టు అక్కడికి వెళ్ళటం. కానీ తర్వాత లీలలు జరిగాయి. బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా ప్రాణం అనుకున్నాడు. బాబా కథ రాయటానికి కూడా పూనుకున్నాడు. అది లీల. కానీ ఈ అజ్ఞానం, మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో చెప్తున్నారు వివరంగా మనకి. సుఖంగా ఉన్న స్థితిని కోరి కోరి దుఃఖంగా ఎందుకు మార్చుకోవాలి? దుఃఖాలను ఎందుకు ఆహ్వానించాలి? ప్రారబ్ధానుసారం ఏది సంభవించినా దానిని మనం అనుభవిద్దాం. అది సుఖకరమైనా, దుఃఖకరమైనా అయినా సరే, ప్రారబ్ధ కర్మను తొలగించలేనప్పుడు ఇక గురువు అవసరమే ఉంది. యెస్. మనిషికి అతను పూర్వజన్మల్లో సంపాదించుకున్న సంస్కారాలను బట్టి సంఘటనలు ఎదురవుతాయి. అవి అతనికి ఇష్టం లేకున్నా అతన అతను ఆ సంఘటనల ప్రకారం జీవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం చెప్పేది. ప్రారబ్ధ కర్మను ఎవరు ఏది తప్పించలేదు. ఈ ప్రారబ్ధమే చివరికి నన్ను షిరిడీకి లాక్కెళ్ళింది. అది. ఇంత దూరంగా ఉండి నిందిస్తూ ఉన్న వ్యక్తికి అతని ప్రారబ్ధంలో ఆ ఆలోచనలు అలా ఉన్నా కూడా అతని ప్రారబ్ధం షిరిడీకి తీసుకొచ్చేసింది. రాననుకున్నా, రాకూడదనుకున్నా అతను వచ్చేశాడు. నానా సాహెబ్ చాందోర్కర్ ప్రాంతాధికారి. అతను సబ్ డివిజనల్ ఆఫీసర్ అన్నమాట ఆ రోజుల్లో. ఠాణే నుండి బసాయికి పని మీద వెళ్తున్నాడు. దాదర్ స్టేషన్‌లో తాను ఎక్కవలసిన రైలు కోసం నిరీక్షిస్తున్నాడు. బసాయి రైలు బండి రావటానికి ఇంకా ఒక గంట ఉంది. ఈ గంట సమయాన్ని సద్వినియోగం చేయదలుచుకున్నాడతను. అతని మనసులో ఈ ఆలోచన వచ్చిందో లేదో స్టేషన్‌లోకి ఒక రైలు వచ్చి ఆగింది. అది బాంద్రా వరకే వెళుతుంది. చాందోర్కర్ ఆ బండిలోకి ఎక్కేశాడు. అతను బాంద్రా చేరాడు. చేరి నాకు కబురు పంపించాడు. నేను వెంటనే అతన్ని కలవటానికి వెళ్ళాను. ఇక్కడ బాబా మీద భక్తి మరొకటి కాదు. స్నేహితుడి కోసం వెళ్ళాడు. ఇదంతా కారణాలు కల్పించబడతాయి మనకి మన ప్రారబ్ధం. నన్ను చూసి చూడగానే అతను షిరిడి విషయం మాట్లాడటం మొదలుపెట్టాడు. అవును, సాయి మహారాజ్ దర్శనం కోసం నువ్వెప్పుడు వెళ్తున్నావు? అని అడిగాడు. అయినా షిరిడీకి వెళ్ళటానికి ఇలా వెనక ముందులవుతున్నావేమిటి? ఎందుకిలా ఆలస్యం చేస్తున్నావు? అని ప్రశ్నించాడు. నీ మనసు ఇలా చపలంగా ఎందుకుంటోంది? స్థిరమైన నిశ్చయం ఎందుకు చేసుకోలేకపోతున్నావు? అంటూ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నాన్న అలా తొందర పెడుతుంటే నేను సిగ్గుతో తల వంచేసుకున్నాను. అతని ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు. చివరికి నా మనసులో ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశాను. నా ప్రాణమిత్రుని కొడుకు మరణం గురువు ప్రయోజన రాహిత్యం
నా నిర్ణయం అన్నీ చెప్పేశాను. అంతా విని నాన్న నన్ను సానుభూతిపూర్వకంగా చూశాడు. చూడండి, అయ్యో పిచ్చివాడా, అజ్ఞానంగా ఉన్నావు నాయనా అని ప్రాణ స్నేహితులిద్దరూ కనుక చాలా చాలా సానుభూతి, ఇంత నీకు దిగజారిపోయావా, ఇంత అమాయకత్వంలో ఉన్నావా అన్నట్టు చూశాడట. ప్రేమతో, ఆత్మీయ భావంతో నాకు మంచి సలహా ఇచ్చాడు. అతని సలహా విన్న తర్వాత షిరిడీ వెళ్ళటానికి నా మనసు సంతోషంగా అంగీకరించింది. ఇది కావాలండి. స్నేహితులు, మంచి వ్యక్తులు ఉన్నప్పుడు వారి మంచితనం, మంచి ప్రేమ, మంచి సలహా మన మీద పనిచేస్తాయి. అలాగ మనం మామూలు సామాన్యులు, అహంకారంతో ఉన్న స్నేహితులతో తిరిగినా, అజ్ఞానంతో ఉన్న వాళ్ళతో తిరిగితే ఇందాక ఉన్న ఆయనకొచ్చే అటువంటి వ్యతిరేక భావాలే వస్తాయి. గురువులెంత ఏం చేస్తారు, ఏం చేయగలరు అని. గురువులు ఎప్పుడూ చేస్తానని చెప్పరు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము గురువుల స్థితి. నమ్మాలి, నమ్మి ఉండాలి, నమ్మి అనుసరించాలి. అజ్ఞానం, అహంకారం ఉన్నవాళ్ళు అధోగతి పోతారు. అధోగతి పాలవుతూ ఉంటారు. ఎందుకంటే మాయ పట్టుకుంటుంది. వారేం చేయరు. వాళ్ళు వదిలేయటం, మాయ పట్టుకోవటం. కలిమాయ, కాలమాయ, దేహమాయ, మనోమాయ, ఇవన్నీ ఇలా రకరకాల రూపాలలో ఉన్న మాయ పట్టుకుని వాడిని అధోగతి పాలు చేసేస్తుంది. వాడు అనుకుంటాడు, నేను వెళ్ళలేదు, గురువులను భలే గెంటేశాను, గురువులు నేను భలే అక్కర్లేదనేశాను, నేనేం లొంగను గురువులకి అని కొంతమంది అహంకరిస్తూ ఉంటారు. లొంగకపోతే వాళ్ళకే నష్టం. అది ఇక్కడ చెప్తున్నాడుగా. ఎప్పుడైతే మిత్రుడు ఒక సత్యాన్ని చక్కగా వివరంగా ఇతని మనసుకు తగిలేలాగా మంచి మిత్రుడు, ప్రాణమిత్రుడు చెప్పాడు కనుక వెంటనే ఇతనికి మనసుట సంతోషంగా అంగీకరించింది. నాన్న, నేను షిరిడీకి వెంటనే వెళతాను అన్న మాటను నా నుండి తీసుకున్నాడు. నేను అలా వాగ్దానం చేసిన తర్వాత గాని అతను ముందుకు ప్రయాణం చేయలేదు. నేను కూడా నాన్నకిచ్చిన మాట ప్రకారం ప్రయాణపు ఏర్పాట్లు చేసుకున్నాను. ఇక మొదలైంది బంధం. సాయికి ఇతనికి అంతకుముందు ఎలాంటి లక్షణాలున్నా ఒక మంచి మిత్రుడిచ్చిన ఆ స్నేహం కారణంగా ఇతనిలో మార్పు మొదలైంది. ఇక షిరిడీకి బయలుదేరుతున్నాడు. కావలసినవి సర్దుకున్నాను. అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకుని ఆ రోజు సాయంత్రమే షిరిడీకి బయలుదేరాను. సాయంకాలపు మెయిల్ దాదర్లో ఆగుతుందని అనుకున్నాను. అందుకే దాదర్ వరకు టికెట్ కొన్నాను. రైలు రాగానే ఎక్కేశాను. అదింకా బాంద్రాలోనే ఉంది. అంతలో ఒక ముస్లిం బాబాయే, చూడండి, ముస్లిం రూపంలో బాబా వచ్చారట. వేగంగా నా కంపార్ట్మెంటు బోగీలోకి ఎక్కేశాడు. బండి స్టేషన్ నుండి నెమ్మదిగానే కదలి వెళ్తోంది. మొదటి ముద్దలోనే ఈగపడినట్లు నేను దాదర్కు టిక్కెట్టు కొన్న మరుక్షణం నుండే ఏదో అపశకునాన్ని మనసు శంకించసాగింది. ఆ ముస్లిం నా సామానునంతా చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నేను దాదర్ వెళ్ళాలి, అక్కడ నుండి మన్మాడు రైలు పట్టుకోవాలి అని చెప్పాను. నేను అది విని అతను వెంటనే హెచ్చరించాడు. దాదర్లో దిగకు, ఈ మెయిల్ అక్కడ ఆగదు, విక్టోరియా టెర్మినస్ కు నేరుగా వెళ్ళు అని సలహా ఇచ్చాడు. చూడండి ఎలా ఉంటాయో తొందరపాటులో ఇవి. ఇది దాదర్లో ఆగే ట్రైన్ కాదు. కానీ అతనికి సలహా ఇవ్వటం కోసమే అతని రూపంలో, ముస్లిం రూపంలో బాబా వచ్చాడు. సరైన సమయానికి అతను వచ్చి అలా హెచ్చరించకపోతే నేను దాదర్లో రైలును పట్టుకోలేకపోయేవాడిని. అప్పుడిక అది వరకే చంచలంగా ఉన్న మనసు ఇంకా ఎన్నెన్ని వెర్రి ముర్రి ఆలోచనలు చేసేదో. కానీ ఆ రోజు నాకు ఆ అదృష్టం ఉంది. షిరిడీకి వెళ్ళాల్సిన ప్రారబ్ధం ఉంది. అందుకే నాకెదురైన సంఘటనలన్నీ అకస్మాత్తుగా నాకు అనుకూలంగా పరిణమించాయి. చూడండి, సమయం, కాలం చాలా ఇదిగా ఉంటుంది. కాలం ఒక్కొక్కసారి అన్ని ఒక్కసారి మూకుమ్మడిగా మనకి వ్యతిరేకంగా కనిపిస్తాయి పరిస్థితులు, అన్ని బంధువులు, అన్ని అందరూ.
ఒక్కొక్కసారి అన్ని అనుకూలంగా మారిపోతాయి. అందుకనే బాబా సబూరి, సహనంతో ఉండు, ఓర్పుగా ఉండు అని మనకు పదే పదే చెప్తూ వచ్చారు. మరునాడు ఉదయం 9, 10 గంటల ప్రాంతంలో నేను షిరిడీకి చేరుకున్నాను. బాపూ సాహెబ్ దీక్షిత్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడక్కడ. ఈ సంఘటన 1910 సంవత్సరంలో జరిగింది. అప్పుడు యాత్రికులకు సాటేవాడాలోని వసతి సౌకర్యం ఉండేది. నేను టాంగా నుండి దిగగానే నా మనసు బాబా దర్శనం కోసం ఉరుకులెత్తింది. చూసారండి? అంతవరకు ఎలాగా బాబా నిజము, అబద్ధము, బాబా అక్కర్లేదు, కావాలి, వద్దు ఎన్ని జరిగినా ఒకసారి షిరిడీ నేల మీదకు మనం ప్రవేశిస్తే, షిరిడీ నేల మీద మనం ఒక్కసారి పాదం పెడితే చాలు, సాయి కరెంట్ లాంటిది, సాయి శక్తి మనల్ని ఆవరిస్తుంది. మనలో ఇక ఆ అయస్కాంతం, ఆ మహాశక్తి, దివ్య శక్తి లాక్కోవటం మొదలవుతుంది. అందుకనే ఇంకా బాబా దర్శనం కోసం ఉరుకులెత్తింది నా మనసు. అతని పాదాలపై పడిపోవటానికి ఆతృత పడింది. నా హృదయమంతా ఆనంద తరంగాలతో నిండిపోయింది. ఆ క్షణంలో తాత్యా సాహెబ్ నోల్కర్ అప్పుడే మసీదు నుండి అక్కడికి తిరిగి వచ్చాడు. అతను బాబాకు గొప్ప ప్రియమైన ఆత్మీయ భక్తుడు. నన్ను చూసి అతను త్వరగా వెళ్ళు, బాబా దర్శనం చేసుకో అని తొందర పెట్టాడు. బాబా భక్తులతో కలిసి వాడా మూలలలోకి వచ్చేశాడు. నువ్వెలా ఉన్నావో అలా ఉన్న ఫలాలను వెళ్ళు, దర్శనం చేసుకో. బాబా ఇటు నుండి లెండికి వెళ్ళిపోతాడు. మరి తర్వాత స్నానం చేసుకుని తయారుగా ఉండు. ఇప్పటికీ బాబా మసీదుకు తిరిగి వస్తాడు. అప్పుడు నువ్వు తీరికగా వెళ్ళి మసీదులో మరలా ఒక్కసారి బాబా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పటికైతే ముందు వెళ్ళి బాబాను చూడు అని హెచ్చరించాడు. ధూళి దర్శనం, ముఖ దర్శనం చేసుకోవటం అంటారుగా. అందుకని ఇతను కంగారు పెట్టాడు. తొందరగా వెళ్లి చూసేసేయి. తర్వాత బాబా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాక స్నానం చేసి చక్కటి దర్శనం చేసుకుంది గాని అని హెచ్చరించాడు, తొందర చేశాడు. అది విని నేను బాబా ఉన్న చోటికి పరిగెత్తుకుని వెళ్ళాను. అది అది శ్రద్ధ, విశ్వాసం. మట్టిలో బాబా పాదాలనంటి నమస్కరించాను. ఆ క్షణంలో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నానాసాహెబ్ బాబా గురించి నాకు అదివరకే చెప్పి ఉన్నాడు. కానీ బాబాను ప్రత్యక్షంగా దర్శించటంలో నేను అంతకన్నా ఎంతో ఎక్కువే చూశాను. బాబా దర్శనంతో నిజంగానే నేను ధన్యుడనయ్యాను. నా కన్నులు సార్థకమయ్యాయి, పరితృప్తి చెందాయి. సుందరాతి సుందరమైన ఆ బాబా విగ్రహాన్ని నేనెప్పుడూ కని విని ఎరగను. బాబాను దర్శించి నా చక్షువులు తృప్తి చెందాయి. ఆకలి దప్పులు అన్నీ నాకు విస్మరణమయ్యాయి. ఇంద్రియాలన్నీ నిశ్చలమయ్యాయి. చూడండి, ఒక్క తొలి దర్శనంతో ఎన్ని ప్రభావాలు, ఎన్ని రకాలుగా ప్రభావం, ఎన్ని రకాలుగా మార్పులు మన లోపల నుంచి, మూల మూలల నుంచి సద్గురు దర్శనం ఇన్ని విధాలుగా మనకి శక్తినిస్తుంది, అనుభవాన్నిస్తుంది. శ్రీ సాయి పాదాల స్పర్శానుభూతిని పొందిన ఆ క్షణాలు, శ్రీ సాయి నన్ను పరామర్శించిన ఆ ఘడియలు నా జీవితంలో పరమోత్కృష్టమైనవి. మొదటి దర్శనం, మొదటిసారి గురువుని కలిసిన క్షణాలు ఎంత అపురూపంగా, ఎంత అద్భుతంగా, ఇంత శక్తి అనండి, ఆనందం అనండి, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా, మనస, వాచ, కర్మణ అన్ని విధాలుగా మనలో చక్కటి అనుభూతి. ఇంక జన్మలో మళ్ళీ దొరుకుతుందా అన్న అంత అపురూపమైన అనుభూతిని పొందగలుగుతాం అనేది ఇక్కడ చెప్తున్నారు ఇంచక్క. ఈ పరమ పవిత్ర సత్సంగ సత్సాంగత్యానికి నాకు తోడ్పడిన పవిత్ర హృదయులందరికీ నేను సదా అనంతంగా రుణపడి ఉంటాను. ఈ సాయి సాంగత్యం నా అంగాంగాలను ఆనందభరితం చేసింది. ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడేవారే నిజంగా మనకు ఆప్తులు, బంధువులు. ఇది బాగా
మనకు సందేశం. మన ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడే వ్యక్తులు. డబ్బులిచ్చేవాళ్ళు కాదు, బట్టలిచ్చి ఏదో అప్పటికప్పుడు వస్తువుల ద్వారా సంతృప్తి పరచడం కాదు ఇక్కడ కోరుకోవాల్సింది. మన లోపలి ప్రేమను, మనలో ఉన్న ఆహ్, ఆహ్, ఆధ్యాత్మిక స్థితిని పెంచేవాళ్ళు కావాలి. మనల్ని భక్తులుగా మార్చేవాళ్ళు కావాలి. మనల్ని ఓర్పులతో, సహనంతో, ప్రేమతో ఉండేలాగా తోడుగా ఉండి, మనకి అన్ని వేళలా మనల్ని మనతో స్నేహం చేస్తూ, చక్కగా క్షమిస్తూ ప్రేమించేవాళ్ళు కావాలి. అలాంటి స్నేహితుడు మనకి చాలా అవసరం. వాళ్ళే నిజమైన ఆప్తులు, నిజమైన బంధువులు. వారితో ఇతర బంధువులెవ్వరూ సాటి రారు. నేను దీనిని నా హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. వారి రుణం అపారమైనది. దానిని ఎలా తీర్చాలో నాకు తెలియదు. అందుకని నేను వారి పాదాల యందు నతమస్తకుడిని అవుతున్నాను. 2 చేతులు జోడించి పూజ్య భావంతో వారికి నేను అంజలి ఘటిస్తున్నాను. చూడండి, మిత్రులు, మంచి మిత్రుల ద్వారా మనం ఎలా ఉద్ధరింపబడతాము. స్థాయి దర్శనంతో నేను అనుగ్రహీతుడునయ్యాను. నా మనసులోని సంశయాలన్నీ సమసిపోయాయి. అది. ఎప్పుడైతే శరణాగతితో, భక్తితో మనల్ని మనం సమర్పణ చేసుకుంటామో, ఇక మన లోపల శుద్ధీకరణ జరుగుతుంది. ప్యూరిఫికేషన్ జరిగిపోతుంది. ఇక ఎటువంటి సంశయం, సందిగ్ధం, ద్వంద్వం ఏమీ ఉండవు. గురు చరణాల దగ్గరికి చేరిన వ్యక్తికి. నేను అనే అహంకారంతో చేరిన వాళ్ళకి ఇటువంటి స్థితులు దొరకనే దొరకవు. నాకు సాయి సత్సంగం లభించింది. నేను పరమానందానుభూతిని చెందాను. ఇది సాయి దర్శన మహిమ సుమా. అది మహిమ. ఇది దర్శనంలో దొ- జరిగే మహిమ ఇలా అయింది. అతని దర్శనం ఒక్కటే చాలు, మనిషిని అది సంపూర్ణంగా మార్చివేస్తుంది. శేషించి ఉన్న గత కర్మలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి గురు చరణాలు, గురు దర్శనంతో. ఇంద్రియ విషయ విరక్తి క్రమంగా పెరుగుతుంది. నా గత జన్మల పాప సంస్కారాలన్నీ సాయి దర్శన మాత్రంతో, సాయి కృపా దృష్టితో నశించిపోయాయి. సాయి పవిత్ర పాద పద్మాలే ఇక నాకు శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తాయన్న ఆశ నాలో జనించింది. అంతకుముందు అనుమానంతోటి, నిర్లక్ష్యంతోటి ఆయన్ని నిందిస్తూ కూడా ఉన్న వ్యక్తి ఈరోజు చాలు నా జన్మకు. ఈ ఒక్క సాయి చాలు నాకు. నాకు ఏది దొరకదు అనేది లేదు. అన్నీ నేను పొందగలను అనే ఆశ ఈయనలో చోటు చేసుకుందట. ఎంతో గొప్ప పుణ్యం కొద్దీ నాకు సాయి పాదాలు లభించాయి. అవి పరమ పవిత్ర మానస సరోవరం. చూడండి. హ్మ్. మానస సరోవరం చుట్టుకొలత 54 మైళ్ళు. అది. కాకినైనా కాకినైన నన్నవి హంసగా మారుస్తాయి. సాయి ఆచార్యుడు మహాయోగి, పరమహంస, సాధువులందరిలో అత్యంత వరిష్ఠ సాధువు. సాయి సర్వపాప హర్త, సర్వ దుఃఖ నాశకుడు, సర్వ క్లేశ నివారకుడు. కష్టాలన్నీ తీసి పడేస్తాడు ఆయన. ఇలాంటి సాయి దర్శనం, సత్సాంగత్యం నన్ను పరమపావనం చేశాయి. అనేకానేక జన్మల్లో నేను ఆర్జించుకున్న పుణ్య సంస్కారాల రాశి ఫలితమే నాకీ సాయి మహారాజ్ సాంగత్యం. మన దృష్టి ఒక్కసారి సాయితో నిండిపోతే, మన దృష్టి ఒక్కసారి సాయితో నిండిపోతే మనకి లోకమంతా సాయిమయంగానే గోచరిస్తుంది. అది అంతా ఆయనే అయిపోతాడు. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా సాయిలా కనిపిస్తారు. ఏ ప్రాణిని చూసినా సాయి. అలాగ మనం జీవితంలో ఇంకా మన జీవనం పూర్తిగా మారిపోతుంది. నేను షిరిడీకి వచ్చిన ఆ మొదటి రోజే నాకు బాలాసాహెబ్ బాటేకు మధ్య ఒక వాదం బయలుదేరింది. సాధకునికి గురువు అవసరమా కాదా అని. ఈ తర్కాలు వస్తూ ఉంటాయి. కొంతమంది వాదిస్తూ ఉంటారు. అవసరం ఉందా లేదా అని. ఒక వ్యక్తి
తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఎందుకు త్యాగం చేయాలి? కొంతమంది చాలా మంది ఈ స్థితిలో ఉంటారు. గురువు దగ్గరికి వెళ్తే స్వేచ్ఛ పోతుందంటారు. స్వతంత్రం పోతుందంటారు. హ్మ్. తన తనకేదో కీడు జరిగిపోతుంది. తనను తాను హ్మ్, హ్మ్, నష్టపోవాలనే భావనలో ఉంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు. స్వచ్ఛందంగా మరొకరికి ఎందుకు లొంగిపోవాలి? గురువుకి పరతంత్రుడు ఎందుకు కావాలి? స్వధర్మ నిర్వహణలో శక్తి సామర్థ్యాలున్నప్పుడు ఇక గురువు అవసరమెందుకు? ప్రతి వ్యక్తి చివరికి తన ప్రయత్నం తాను చేసుకోవలసిందే. అలా స్వప్రయత్నం చేయకపోతే గురువు మాత్రం ఏం చేయగలడు? తన చేతులను, కాళ్ళను తానే చాపుకోవాలి. అలా కాక తన వ్రేలిని సైతం కదిలించలేని వానికి ఎవరు మాత్రం ఎలాంటి సహాయం చేయగలరు? నేను ఈ చిన్న అంశాన్ని అతని ముందు పెట్టాను. నన్ను వ్యతిరేకించేవారు నా అంశానికి పూర్తి విరుద్ధమైన తర్కాన్ని చేపట్టారు. ఇంక ఈ ప్రశ్నలన్నీ వేసేటప్పటికల్లా అతని మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ వాదనకి దిగారు పాపం. ఇరువైపులా వాదావివాదాలు బలంగానే కొనసాగాయి. అలా ఈ వాదం మరింత పెద్దదయింది. అందరికీ ఏమో ఒక్కొక్కసారి ఎలా ఉంటారంటే వ్యక్తులు అక్కడ సత్యం కోసం వాదించుకోవటం మంచిదే. కానీ పంతం వస్తుందండి. నన్ను కాదంటావా? నేను చెప్పింది తప్పంటావా? అని నేను అనే ఆ అహంకారం వచ్చేటప్పటికల్లా ఇక ఎక్కడికో వెళ్ళిపోయి పాపం కలుసుకున్నప్పుడు మామూలు వ్యక్తులైనా చివరికి వాదోపవాదాలు ఇవన్నీ పెరిగిపోయి పరమశత్రువులు, బద్ధశత్రువులైపోయి అది ఇంకా కొట్టుకోవడం చేతల దాకా వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి. ఇంకా గ్రూపులుగా విడిపోయి పగలు, పంతాలు ఇక అది కొంతమంది విషయంలో చాలా దూరం వెళ్ళిపోతాయి. అది ఇక్కడ ఆ రకంగా మారిపోయిందట. ఇరువైపులా వాద వివాదాలు బలంగానే కొనసాగాయి. అలా ఈ వాదం మరింత పెద్దదయింది. నా ప్రతివాదులు వాళ్ళన్నారట ఏమని? ఒక విద్వాంసుడు ఎంతగా సర్వశాస్త్ర పండితుడైనా సరే గురువు అనుగ్రహం లేకపోతే అతనికి ముక్తి అసంభవం. అతను పుస్తకాలకే బందీ అయిపోతాడు అని వాదించారు అవతల వాళ్ళు. అలా ఒక తీవ్రవాదం చెలరేగింది. ప్రారబ్ధమా? పురుష ప్రయత్నమా? దైవమా? స్వేచ్ఛయా? ఏది గొప్పది? అన్న వివాదం తీవ్రమైంది. ప్రారబ్ధమే ప్రారబ్ధమే దైవమే గొప్పదంటావా? అయితే అప్పుడేమవుతుంది? అని నేనడిగాను. వాళ్ళు చెప్పారట, మనకు ఏది ఎలా జరగాలో అదలా జరిగి తీరుతుంది. దానిని ఎవరూ తప్పించలేరు. ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు. అహంకారులంతా తలలు వంచుకోక తప్పదు అని నా ప్రతివాదులు జవాబిచ్చారు. విధికి విరుద్ధంగా ఎవరు ఎవరు జీవించగలరు? ఎవరు కర్మలు చేయగలరు? నువ్వో పని చేస్తావు, కానీ ఫలితం వేరుగా ఉంటుంది. నీ బుద్ధి చాతుర్యాలనన్నింటినీ పక్కన పెట్టేయి అన్నారు వారు. కానీ నాలోని అహంకారం అంత సులువుగా ఓటమిని అంగీకరించలేకపోయింది. ఉన్నది ఉన్నట్టుగా ఏం చక్కగా చెప్పుకుంటున్నారు. సరే, ఇలా అని ఎలా చెప్పగలవు? పురుష ప్రయత్నమే అత్యంత శక్తివంతమైనది కదా! పురుష ప్రయత్నం చేయకుండా ఒక మూల కూర్చున్న వానికి విధి మాత్రం ఎలాంటి సహాయం చేయగలదు? స్వప్రయత్నం ద్వారానే తనను తాను ఉద్ధరించుకోవాలని స్మృతులు చెబుతున్నాయి. స్వప్రయత్నం లేకుండా ఈ భవసాగరాన్ని సుఖంగా ఎవరూ కూడా తరించలేరు. ఈ లోకంలో ఎవరి శ్రేయస్సును వారే సాధించుకోవాలి. అలాంటప్పుడు ఇక గురువుల వెంట పరుగులు పెట్టటం దేనికి? ఒక్క గురువు మాత్రం ఉంటే సరిపోతుందా? స్వప్రయత్నం అసలు అక్కర్లేదా? అని నేను వాదించాను. యుక్తాయుక్త వివేకం లేని మూర్ఖునికి గురువు మాత్రం ఎలాంటి సిద్ధిని ఇవ్వగలడు? ఈ వివేకమే కదా ఏదైనా సిద్ధిని లేదా ఆత్మశుద్ధిని సాధించటానికి సాధనం అని నేను వారి వాదాన్ని ఖండించాను. మా వాద వివాదాలు
చివరికి ఎటూ తేలలేదు. మేము ఏ తీర్మానానికి రాలేకపోయాం. ఈ వాదం మూలంగా మాకేం ఫలితం కలగలేదు. ఎంత వాదించుకుంటే శత్రుత్వం పెరుగుతుంది కానీ హ్మ్, తగిన సమాధానం కానీ, శాంతి కానీ లభించదు. పోతే నేను మనశ్శాంతిని కోల్పోయాను. ఇదేనండి. ఎప్పుడైనా వాదోపవాదాలకు వెళితే మనం పూర్తిగా మనశ్శాంతిని కోల్పోతాం. గెలవటం, ఓడిపోవటం తర్వాత ముందు మనశ్శాంతి పోతుంది వాదిస్తే. ఎవరితోనైనా సరే, ఎక్కడైనా సరే. చర్చించుకోవటం వేరు, వాదన వేరు. ఇదే నేను ఈ వాదం వల్ల పొందిన లాభం. అది మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు పాపం. ఇలా ఇలా వాదించుకుంటూ పోయాం. ఎవరము కూడా ఏమాత్రం తగ్గలేదు. బలహీనపడలేదు. ఈ వాదనలో ముప్పావు గంట వ్యయమైపోయింది. చివరికి ఎలాగో అలా దానికి శుభం పలికారు. తర్వాత అందరితో పాటుగా మేము కూడా మసీదుకు వెళ్ళాం. సాయి గొప్పతనం, సాయి శక్తి, సాయి ఏమిటి అనేది చూడండి తర్వాత లీలల్లో వారు చెప్తారు, నిరూపిస్తారు తండ్రి. ఆయన ఎంత గొప్పవాడో గురువులకు శక్తిని మనకు అర్థం కాకపోతే లేదనుకుంటాం. అర్థం చేసుకున్న వారికి మాత్రమే తెలుస్తాయి. మేము మేము కూడా మసీదుకు వెళ్ళాం. అప్పుడు బాబా కాకా సాహెబ్‌ను ఏదో అడిగాడు. దాన్ని మీరు కూడా వినండి. బాబాకంతా తెలిసిపోయింది. ఎక్కడో ఉన్న బాబా వీళ్ళెక్కడో సాటే వాడాలో చేసుకున్న వాదోపవాదాలు. బాబా అడిగారట. అవును, వాడాలో ఏం జరుగుతుంది? ఆ వాదోపవాదాలు దేనికోసం? బాబా అడుగుతున్నారట. ఇతను వెళ్ళేటప్పటికి అది జరుగుతుందంటే చూడండి వీళ్ళ చెవుల్లో పడాలి, వీళ్ళకి తెలియాలి. బాబా గుర్తించేశాడు సుమా అని. మరి ఈ హేమాడ్ పంత్ అంటున్నదేమిటి అని అడిగాడు. అలా అడుగుతూ బాబా నా వైపు సూటిగా చూశాడు. వాడాకు, మసీదుకు చాలినంత దూరం ఉంది. మరి బాబాకు మా వాదోపవాదాల విషయం ఎలా తెలిసింది? నేను పరమాశ్చర్యంలో మునిగిపోయాను. అంతేకాదు బాబా అన్న మాటలు నా హృదయాన్ని సూటిగా, వాడిగా గుచ్చుకున్నాయి. యెస్. నేనన్నారు కదా అక్కడ, వాదోపవాదాలు దేనికోసం అని అది అది ఈయనకి బాగా తగిలింది. నా తల సిగ్గుతో వంగిపోయింది. మొదటి దర్శనంలోనే నేను ఇలా అపసవ్యంగా ప్రవర్తించానేమిటి? అంటే ఆయనకేం వినపడదులే అనుకోవటం, ఎదురుగుండా ఉన్న తోటిగా ఎదురైన వ్యక్తులతోటి ఇక మూర్ఖంగా, మొండితనంగా, అహంకారంతో వాదన చేసుకోవటం. ఈ 2 విధాలుగా ఇతను ఓహ్, గుర్తించలేకపోయాడు కనుక, ఒక్కసారి బాబా గుర్తించేశాడు అని తెలియగానే ఇక లోపల నుంచి పశ్చాత్తాపం మొదలైపోయింది. మొదటి దర్శనంలోనే నేను ఇలా అపసవ్యంగా ప్రవర్తించానేమిటి అన్న బాధ కలిగింది. బాబా నన్ను హేమాడ్ పంత్ అని పిలిచాడు. ఆ ఉదయం నేను చేసిన తీవ్రవాదం ఫలితమే నాకీ పేరు రావటానికి కారణం అని అనుకున్నాను. ఈ సంఘటనే బాబాకు హేమాడ్‌ను జ్ఞాపకం తెచ్చిందని మనసులో గ్రహించాను. చెప్తున్నారిక్కడ. దేవగిరికి చెందిన యాదవ రాజులు గొప్పవారు. వారినే దౌలతాబాద్ జాధవ్‌లంటారు. వారు 13వ శతాబ్దానికి చెందిన రాజులు. వారి రాజ్య వైభవం అప్పుడు మహారాష్ట్రకే వన్నె తెచ్చింది. ఆ రోజుల్లో మహాదేవ్ రాజు ఒకరు. అతను వీరుడు, శూరుడు, మంచి పరిపాలకుడు, ప్రౌఢ ప్రతాప చక్రవర్తి. అంటే మహాదేవరాజును ప్రౌఢ ప్రతాప చక్రవర్తి అనేవారని 1192 నాటి పరంపర శాసనం చెప్తోందిట. అందుకనే వీరు ఆ రకంగా వర్ణించారు. అతని తమ్ముని కుమారుడు కూడా అతనంతటి వీరుడే, సత్కార్య పరాయణుడే. ఈ కుమారుని పేరు రామరాజు. యాదవరాజుల వంశంలో ఇతను చూడామణి లాంటివాడు. ఈ రాజులిద్దరికీ హేమాద్రి అనే అతను మంత్రిగా ఉన్నాడు. అది అక్కడ మనకి హేమాడ్ పంత్ అనే బిరుదు ఎందుకు ఇచ్చారు? ఎవరిది? ఎక్కడి నుంచి? ఎందుకంటే గొప్ప వాళ్ళ పేర్లని మనం ఇంకొకరికి బిరుదులుగా ఇస్తూ ఉంటారు మనకి. వాళ్ళ పేరు మీద
వాళ్ళని వీళ్ళకి ఒక కీర్తినామంగా ఇస్తూ ఉంటారు. అసలు నామం వేరే ఉన్నా కూడా. అదే ఇక్కడ జరిగింది. ఆ మంత్రి పేరు హేమాద్రి. అతను బహుగుణశాలి, సర్వ సులక్షణుడు. హేమాద్రి ధర్మశాస్త్ర రచయిత కూడా. బ్రాహ్మణుల ఎడల పరమ ఉదారంగా ఉండేవాడు. శృతి, స్మృతి సమ్మతంగా ఒక చక్కని ఆచార వ్యవస్థను రచించిన తొలి రచయిత అతను. చతుర్వర్గ చింతామణి అన్న గ్రంథాన్ని కూడా హేమాద్రి రచించాడు. ఈ గ్రంథంలో 4 అధ్యాయాలున్నాయి. వీటిలో వ్రతదాన, తీర్థ, మోక్షాది విషయాలను వివరించాడు. ఈ గ్రంథం చాలా ప్రఖ్యాతి పొందింది. సంస్కృతంలో హేమాద్రి పంత్ అన్న పేరు హేమాడ్ పంత్‌గా ప్రాకృతంలో రూపాంతరం చెందుతుంది. అక్కడి నుంచి వచ్చింది ఈ పదం మొత్తం. ఆ రోజుల్లో అతను మంచి రాజకీయ నిష్ణాతుడుగా విఖ్యాతుడయ్యాడు. మరాఠీలో కూడా హేమాడ్ పంత్ గానే వికృతి చెందింది ఆ పేరు. కానీ అతనిది వత్స గోత్రం, మాది భారద్వాజ గోత్రం. అతను పంచప్రవరుడు, మేము 3 ప్రవరులము. అతను యజుర్వేది, మేము ఋగ్వేదులం. అతను ధర్మశాస్త్ర పారంగతుడు, నేను మూఢమతిని. అతను యజుర్వేదీయ మాధ్యందిన శాఖకు చెందినవాడు. మేము ఋగ్వేదీయ శాఖల శాఖకు చెందినవారం. అతను ధర్మజ్ఞుడు, నేను వాచాలుడను. అతను పండితుడు, నేను మూర్ఖుడను, అకుశలుడును. అలాంటప్పుడు నాకు తగని ఈ బిరుదు నాకెందుకో మరి. అతను రాజకీయ దురంధరుడు, నేను అల్పమతిని, మందబుద్ధిని. అతను రాజ్య ప్రశస్తికి ప్రసిద్ధుడు. అదొక సంస్కృత మహాకావ్యం. నేను ఒక్క పద్యాన్ని కూడా రాయలేని అసమర్థుడను. అతను రచన కళాభిజ్ఞుడు, నేనొక అజ్ఞానిని, మూఢుడను. అతను ధర్మశాస్త్ర విశారదుడు, జ్ఞాని, నేను అల్పజ్ఞుడను. అతని అనేక చిత్ర విచిత్ర కవితలను సంకలనం చేశారు. నేను ఆ సంకలనాన్ని లేఖన కల్పతరు అంటారు. నేను బాబాకు అమాయక అజ్ఞాన సుతుడను. ఒక్క ఓవిని కూడా చక్కగా రాయలేను. గోరా కుంభార్, చోఖా, సావంతమాలి, నివృత్తి, జ్ఞానేశ్వర్, వామదేవ ఇలాంటి భాగవత ధర్మ ప్రవర్తకులు ఉదయించిన కాలం అతనున్న కాలం. పండిత గోపదేవుడు లాంటి విద్వన్మణులు వెలిగే సభా మంటపంలో హేమాడ్ పంత్ తన ఆసనం గ్రహించేవాడు. ఆ రాజకీయ చతురుడు పండితులు, విద్వాంసులు, మేధావుల మధ్య పేరుగాంచాడు. తర్వాత ఉత్తర దేశం నుండి ముస్లింలు వచ్చి దక్షిణ ప్రాంతాన్నంతా ఆక్రమించారు. అంతటా వారే వ్యాపించారు. దానితో దక్షిణంలో దక్కన్ రాజుల పాలన ముగిసింది. అయితే ఈ బిరుదు నా తెలివితేటలకు ఒక సన్మానం. ఇది ప్రయోజనం లేకుండా నాకు రాలేదు. గురువులు ఏం చెప్పినా, ఏ పేరు పెట్టినా, ఏదిచ్చినా ఒక ప్రత్యేకమైన ప్రయోజనం అక్కడ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనం అనుసరించాలి, గుర్తించి దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి ఆ సంకల్పాన్ని. నా వాద వివాద స్వభావాన్ని తెలియజేయటానికి, నా అభిమానాన్ని, అహంకారాన్ని త్రుంచటానికి బాబా నోట ఈ హేమాడ్ పంత్ అన్న మాట వెలువడింది. మరి వాదిస్తున్నాడు, తర్కిస్తున్నాడు. అది లాయర్లు చేసే పనే అది. అది హేమాడ్ పంత్ ఆ రకంగా ఉండేవారు కనుక అతనికి వారసుడుగా అన్నట్లుగా చెప్పారు అనేది తెలిసిపోయింది. ఇందులో సందేహం ఏమాత్రం లేదు. నేను నా అల్పజ్ఞత్వంతో విర్రవీగుతూ ఉన్నాను. నేనొక శుష్కవాదిని, వాచాలుడను. సరైన సమయంలో బాబా హెచ్చరిక అనే అంజనం పెట్టి అల్పజ్ఞత్వంతో మూసుకుపోతున్న నా కన్నులను తెరిపించాడు.
హేమాడ్ పంత్ అన్న పిలుపుతో వ్యంగ్యం చేసి నా అల్పజ్ఞత్వాన్ని నాకు తెలిపాడు. అది అంతటి వాడితో పోలిస్తే అంతే కదా! అంటే చెప్పేదేమో గొప్పది. ఇతని స్థితి చూస్తే అల్పుడు అనేది ఇక్కడికి అర్థమైపోయింది ఇతనికి. ఏది ఏమైనా సందర్భోచితంగా సమయానికి బాబా నోటి నుండి విలక్షణమైన ఈ పేరు బయటకు వచ్చింది. దీనిని నేను ఆభూషణంగా గ్రహిస్తున్నాను. సరే, నేను దీని మూలంగా గుణపాఠం నేర్చుకోవాలి. వాదం పెట్టుకోవటం అనే దుర్లక్షణాన్ని వదిలిపెట్టాలి. అది ఈ స్థితి, ఈ మార్పు కోసమే ఆయన పేరు పెట్టారు. అది నన్నిక స్పర్శించకూడదు. క్షణకాలమైనా సరే దానిని దరికి చేర్చుకుంటే పరమ అహితం జరుగుతుంది. నేను నా వాదాభిమానం అనే దుస్ దుస్వభావాన్ని త్యాగం చేసుకోవటానికే నాకీ బిరుదు వచ్చింది. నేను జీవితాంతం నిరభిమానంగా వినమ్రుడనై ఉండాలన్న విషయాన్ని నిరంతరం నాకు జ్ఞాపకం చేయడానికే నాకీ పేరు వచ్చింది. హేమాడ్ పంత్ అనేది ఎందుకు పెట్టారంటే ఇంకెప్పటికీ పాత జీవితంలో ఉండకూడదు. పాత లక్షణాలు ఇంక తీసేయాలి అనేది గుర్తు చేస్తుందట. శ్రీరాముడు దశరథ పుత్రుడు, భగవంతుని అవతారం, పరిపూర్ణ జ్ఞాని, విశ్వరక్షకుడు, అఖిల ఋషిగణ మానస విహారి. అంతటి అవతార పురుషుడే గురువు వశిష్ఠుని చరణాలను సేవించేవాడు. చూడండి, కొంతమంది వాదిస్తూ ఉంటారు, గురువు అవసరమా, గురువు కావాలా, గురువు ఎందుకు అని. రాముడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించి రాముడు విశేషంగా ప్రచారంలోకి యుగ పురుషుడిగా మారాడు. శ్రీకృష్ణుడు స్వయంగా పరబ్రహ్మే అయినా అతను కూడా గురువులను సేవించవలసి వచ్చింది. గురు సేవలను, శుశ్రూషలను చేయవలసి వచ్చింది. కృష్ణుడు కూడా చేశాడు. గురువు సాందీపని ఇంట్లోకి సమిధులను, వంట చెరుకును మోసుకుని రావలసి వచ్చింది అతనికి. కృష్ణుడు సాందీపని దగ్గర అన్ని పనులు ఇంట్లో చేసేవాడు. ఈ అవతార పురుషులతో పోలిస్తే నేనెంతటి వాడిని. మనం కూడా వాళ్ళందరూ చేసినప్పుడు, వాళ్ళందరూ ఒక గురువుని ఆశ్రయించినప్పుడు మనము గురువు అక్కర్లేదు, నేను చేసేయగలను, నేను పొందేయగలను, నాకు అన్నీ ఉన్నాయి, నాకు 4 బిల్డింగ్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, ఏదేదేదో చెప్తూ ఉంటారు కొంతమంది. ఇంతమంది బంధువులు అని అవన్నీ ఆస్తులు పాస్తులు డబ్బు కట్లు చూపించుకుని అహంకరిస్తారు. మరి కృష్ణుడికి లేవా, రాముడికి లేవా? రాజ్యాలున్నాయి, ఎన్నో ఎన్నో వాళ్ళకి ఉన్నా కూడా బాల్యం నుంచి గురువుతో దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన వాళ్ళే, నేర్చుకున్న వారే. అదే ఇక్కడ చెప్తున్నారు. నేనెంతటి వాడిని, మరి ఇక వాదం ఎందుకు, తర్కం ఎందుకు? గురువు లేనిదే జ్ఞానం లేదు, మోక్షం లేదు. ఈ శాస్త్ర వచనాలు నా మదిలో పదిలంగా ఉండిపోయాయి. గురువు లేనిదే మనం ఇవన్నీ మనకి మెసేజ్‌లు జాగ్రత్తగా మనం ఎందుకు ఈ పరంపరలోకి వచ్చాం? మనం ఒక దత్త పరంపరలో ఉంటున్నాం. విఠలానంద సరస్వతి మహారాజు అనే ఒక దత్త స్వరూపులు, దత్త అవతారులు మనకి గురువుగా లభించి మార్గాన్ని చూపించి, ఈ మార్గంలో వెళ్ళు నాన్న, నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని మనకి లీలలు ఈ రోజుకి చూపిస్తూ ఉన్నారు. కనుక మనం ఈ మార్గంలో ఉన్నంత కాలం ఏ మాయ మనల్ని అంటదు. ఇప్పుడు ఇతనిలో వచ్చిన మార్పు లాగానే తర్కం వద్దు, వాదన వద్దు. ఎవరు ఎన్నన్నా తాత్కాలికంగా మూర్ఖుల దగ్గర తల వంచుదాం, దుష్టుల దగ్గర తల వంచుదాం, పర్వాలేదు, ఏమవ్వదు. మన కీర్తి ఎటుపోదు. మన గురువే మనకి రక్ష. గురువు చెప్పిందే మనం ఆచరిస్తూ ధైర్యంగా చిదానంద స్థితిలో జీవిద్దాం మనం అందరం. అదే చేయాల్సింది మనం ఇక్కడ. ఈయన కూడా అంతే. వాదం పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇతరులను వాదనలోకి దింపటం కూడా వాంఛనీయం కాదు. మనిషికి శ్రద్ధ, సబూరి, ధైర్యం లేకపోతే అతను పరమార్థాన్ని ఆవగించంత. చూడండి చెప్తున్నారు, శ్రద్ధ, సబూరి, సహనం, ధైర్యం కావాలి. ధైర్యం ఇవి లేకపోతే అతను పరమార్థాన్ని ఆవగించంత కూడా సాధించలేడు. ఈ 3 ఎలా వస్తాయి?
గురు మార్గంలో ఉంటేనే వస్తాయి. గురువు ద్వారానే పొందగలం. ఇంకెవ్వరూ ఇవి ఇవ్వలేరు, మనకి పెంచలేరు. గురువు మాత్రమే ఇవ్వగలిగేవి ఆ 3 కూడా. అందుకనే వాళ్ళు ఆవగింతంత కూడా వాళ్ళు పరమార్థాన్ని పొందలేరు అని చెప్తున్నారు. కాలాంతరంలో నాకీ సత్యం స్వానుభూతమైంది. ఇలా ప్రేమతో, సద్భావంతో, శుద్ధ హృదయంతో చక్కగా నేను ఈ పేరును సవినయంగా, గౌరవప్రదంగా స్వీకరించాను. అయితే స్వపక్ష పరపక్ష విచ్ఛేదకం, వాద ప్రవాద నివర్తకం, సర్వసమాన బోధకం అయిన ఈ కథనాన్ని ఇక పక్కన పెట్టేద్దాం. అది ఒక పర్పస్‌తో జరిగిన లీలను, కథను మనకి తెలియజేశారు. నేను ఈ గ్రంథ ప్రయోజనాన్ని తెలిపాను. అధికారిని, అనుబంధాన్ని దర్శింపచేశాను. గ్రంథకర్త నామకరణాన్ని అంటే హేమాడ్ పంతు అనే దాన్ని వివరించాను. ఇక ఈ అధ్యాయాన్ని పెంచక ఇంతటితో ముగిస్తాను. తర్వాత సాయి చరణాల్లో తర్వాతి కథలను వివరంగా హేమాడ్ సాదరంగా సమర్పించబోతాడు. శ్రోతలంతా సావధాన చిత్తులై వాటిని శ్రవణం చేయాలి. సాయియే మన సుఖ సంపత్తి. సాయియే మన సుఖ సంవిత్తి అంటే ఆనందం. చూడండి, సుఖ సంపత్తి, సుఖ సంవిత్తి ఆనందం. సాయియే మన పరమ నివృత్తి. శ్రీ సాయియే మన అంతిమ గతి. మనకి ముగింపు అంతా కూడా ఆయనే మనకి ముగింపుని, మంచి ముగింపుని ఇచ్చే ఆయన తోడు అన్నీ కూడా సాయియే. సాయి కథలకే మీ చెవులను అప్పగించండి. సాయి కృప వల్ల దుస్తర భవ భయం నుండి తరించండి. ఈ కలిమలను నిర్మూలన చేసుకోండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ్ పంత విరచితం శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో కథా ప్రయోజనం నామకరణం అనే 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్. 2వ అధ్యాయం చక్కగా మనం పూర్తి చేశారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. తస్మై శ్రీ సాయి సమర్థ సద్గురవే నమః. తస్మై శ్రీ జగద్గురవే నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 శ్రీ సాయినాథ దిగంబరా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता. सर्वे जना सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. हरि ओम गुरुदेव. हरि ओम साईराम. जय गुरुदत्ता. जय विठलानंद. हरि ओम तत्सत. हरि ओम.